ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠము పునరుద్ధానము తరువాత రెండవ ఆదివారము. సంయుక్త భోజనము కొరకు పునరుద్ధానుడైన ప్రభుని ఆహ్వానము. సంయుక్త భోజనము కొరకు పునరుద్ధానుడైన ప్రభుని ఆహ్వానము. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు. రెండవ పాఠంగా అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 27 నుంచి 36 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 23వ కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 2 వచనాలు చదువుకుందాము. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటియున్నావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగో నాయనా, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై అయినా మా కొరకు మీరు జీవాహారముగా ఈ లోకానికి వచ్చారు ప్రభువా. అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరలా రానై ఉన్నానని తెలియపరుస్తున్నారు ప్రభువా. మేము ఏ విధంగా సిద్ధపాటు కలగాలో ఆ విధంగా మేము సిద్ధపాటు కలుగుతూ మీరిచ్చే జీవాహారం తీసుకుంటూ మీరే జీవాహారం అని మిమ్మల్ని మా హృదయంలో పెట్టుకుని జీవించే కృపను మాకు అనుగ్రహించమని, వినిచున్న వారికి వినిగలిగిన మనస్సును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించండి. చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 23వ కీర్తనలో దావీదు మహారాజు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు. అయితే మనకిచ్చిన అంశంలో భోజనం అనే అంశాన్ని మనము చూస్తూ ఉన్నాము. అంటే భోజనము అంటే సంయుక్త, అంటే సమ్మేళన లేదా ఒక్కటిగా కలుసుకుపోవటం అనమాట. ఒకటిగా ఏదైతే ఉందో అది ఒకటిగా కలవటము, ఒకటిగా ఉండటాన్ని సమ్మేళన అంటాము. అంటే ఒక పదముకి ఇంకొక పదము వచ్చి ఏదైతే చేరుద్దో అప్పుడు దానిని సమ్మేళనము అంటామన్నమాట. అదే విధముగా మరి దానినే సంయుక్త అని కూడా అంటారు. సంయుక్త అంటే ఒకటిగా కలుసుకోవటమే. అయితే భోజనము గురించి మనకి ఇచ్చి ఉన్నారు కదా. భోజనం అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. మరి మనకిచ్చిన ఆ పాఠంలోనే చూస్తూ ఉంటాము. భోజనం అంటే దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యము ఈ లోకపరమైనది కాదు, అది పరలోకపరమైనది అని చక్కగా తెలియపరుస్తూ, ఏంటంటే దేవుని రాజ్యము మరి భోజనమును పానమును కాదు, కానీ మరి పరిశుద్ధాత్మనందలి ఆనందమై ఉన్నది అని చక్కగా తెలియపరుస్తున్నారు. నిజమే, దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తున్న మనము ఆయన పరలోక ప్రార్థనలో కూడా తెలియపరిచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటున్నారు. అంటే శారీరకంగా మనకు ఆహారము ఎంత అవసరమో, మరి ఆ ఒక్కరోజు తిన్న ఆహారం బట్టి అనేక దినములు ఎంతోమంది కూడా జీవించగలిగిన వారిని మనము ఇహమందు చూస్తున్నాము. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కొంతమంది ఆ విధంగా కొద్దిగా భోజనం చేసి అనేక దినములు ఉన్నవారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా మరి కొద్దిగా భోజనం చేసి అనేక మరి సంవత్సరములు జీవించిన వారిని కూడా మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగా చూసినట్లయితే దేవుని రాజ్యము మరి ఏ విధంగా ఉందంటే, మరి చక్కగా ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తూ ఉంటారు కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి మనము చివరి వరకు చూసుకుంటే 22 వచనాల వరకు చూసుకుంటే ఇక్కడ చక్కగా రాస్తూ ఉంటారు. ఏంటంటే, చక్కగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకు అది మేలు, నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు, కాబట్టి నీవు అలా ఉండకూడదు అని
దేవుడు తెలియపరుస్తున్నాడు. తెలియపరుస్తూ నువ్వెప్పుడైతే మంచి స్థితిలో ఉంటావో అలాంటప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తానంటున్నాడు, భోజనము చేస్తాను. నా స్వరము విని నువ్వు తలుపు తీసినడలా నేను నీ దగ్గరికి వచ్చి భోజనము చేస్తాను అంటున్నాడు. హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాను. కాబట్టి ఎవరైతే స్వరము వింటారో వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే దేవుని ఇది రాకడికి సమీపముగా ఉందని ఈ అధ్యాయము మనము తెలియజేసుకుంటూ ఉంటాము. కానీ మనం చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠంలో మనం చూస్తాము, బైబిల్ గ్రంథంలో మొదటి పాఠములో రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏలియా గారు కనిపిస్తున్నారు. ఏలియా గారు కనిపిస్తూ చక్కగా మరి చూడండి, ఏలియా గారు కనిపిస్తూ ఏం చేస్తున్నారంటే, యెజెబెలు మరి ఏమని ఒక సవాలు విసిరింది. నువ్వు బయలు ప్రవర్తనలు చంపావు కదా, ఈ బయలు ప్రవర్తనలు ఎలా చంపావో నీవు కూడా అదే దగ్గరికి నిన్ను కూడా పంపిస్తాను అని ఒక వర్తమానము ఏలియాకి పంపించినప్పుడు యెజెబెలు ఎప్పుడైతే పంపించిందో ఆ వర్తమానమును విన్న ఏలియా చాలా భయపడిపోయాడు. ఏలియా చాలా పౌరుషం గలవాడు, రోషము గలవాడు. దేవుని కొరకు ఒక్కడే నిలబడి మరి బయల ప్రవర్తలు అందరినీ చంపే మరి అంత సామర్థ్యము కలిగిన వాడు, మరి అంత పౌరుషము కలిగి అగ్ని వంటి వాడు అయినప్పటికీ కూడా ఏలియా ఎప్పుడైతే మనుషులకు భయపడిపోయాడు. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటామంటే, కొన్ని విషయాలలో మనం కూడా ఏమైపోతామంటే బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్ని సమస్యలు, కొన్ని ప్రమాదాలు, కొన్ని విషయాలు జరిగినప్పుడు మనుషులను చూసి మనం కూడా చాలా భయపడిపోతూ ఉంటాం. మనం ఎంత బలంగా అయినా ఉండొచ్చు, ఎంత దృఢంగా అయినా ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని బలహీనులను చేస్తాయి. అంతేకాదు కొంత సమయాలలో దాగే పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళతాయి. ఈ యెజెబెలు చాలా ఘోరమైన మనిషి, ఘోరమైన ప్రవర్తన కలిగినది, దుష్కార్యములు చేసేది, మరి హత్యలు చేసేది. అలాంటి యెజెబెలు ఎప్పుడైతే వర్తమానము పంపిందో ఆ వర్తమానానికి భయపడిపోయిన ఏలియా మరి చూడండి, పైనుంచి అంతకుముందు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 18వ అధ్యాయంలోనే అగ్నిని పంపించాడు. అగ్నిని పైనుంచి దించాడనమాట. అలాంటి దించిన ఏలియా ఈ మాత్రురాలైన యెజెబెలుకు భయపడిపోయి మరి ఏం చేశాడంటే దాక్కుని పారిపోతాకి సిద్ధమైపోయి పారిపోయాడు. ఎలా అంటే మనుషులు ఒక్కొక్కసారి మనలను కృంగదీయాలని చూస్తూ ఉంటారు. మనుషుల మాటల వల్ల మరి ఏమైపోతామంటే కృంగిపోతూ ఉంటాము. ఇక లేదు, మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనలను ఎక్కడికక్కడికే ముట్టి మరి తట్టుతూ నేను నీకు ఉన్నాను అని గుర్తు చేస్తూ మనలను ముందుకు నడిపించే దేవుడు మనకి ఉన్నాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి మనం భయపడిపోతాం. నిజముగా మరి మనం చూస్తూ ఉంటాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఓడలో వెళుతున్న సమయంలో మరి సముద్రం మీద మరి నడుస్తూ ఉన్న సమయంలో అక్కడ నేను కూడా నడుస్తాను ప్రభువా, నీవు దేవుడివైతే నేను కూడా నడుస్తానని మరి పేతురు చక్కగా యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ప్రభువారు కూడా రా అని చెప్పినప్పుడు పేతురు నీడ మీద నడవటం చక్కగా 2 అడుగులు వేసి చక్కగా నడిచాడు కొంత దూరం వరకు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో మరి అంత గొప్ప మరి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొంత దూరం నడిచాడు కదా, అంటే విశ్వాసం ఉన్నట్టే కదా. యేసు వైపు చూస్తూ నడిచినంతసేపు కూడా ఆయన చక్కగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే కొంచెం ఈ గాలిని పరిస్థితుల్ని చూశాడో భయపడిపోయి మునిగిపోసాగాడు. అదే విధముగా ఏలియా గారు కూడా మరి చక్కగా దేవుని వైపు మరి చూస్తున్న సమయంలో పరిశుద్ధాత్మను దించాడు. పరిశుద్ధాత్మను దించి మరి దేవుడే గొప్ప దేవుడు అని నిరూపించి అక్కడ బయలు ప్రవర్తన అందరిని చంపివేసేసిన అంత గొప్ప సామర్థ్యము కలిగి రోషము కలిగిన వాడు, అగ్నినే దించిన గొప్ప ఏలియానే మరి మనుషుల్ని చూసి భయపడిపోయాడు. అక్కడ పేతురు గాలి తుఫానులు చూసి ఏ విధంగా భయపడిపోయాడో ఇక్కడ మరి ఏలియా
మనుషులను అంటే యెజబేలును చూసి రాణి అయిన ఆమెను భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేస్తున్నాడంటే మనం చూస్తూ ఉంటాము, మనకిచ్చిన మొదటి పాఠంలో చక్కగా మరి ఆయన ఎప్పుడైతే వర్తమానం పంపిందో ఆ వర్తమానానికి ఆయన ఏం చేశాడంటే ఇక మరి అక్కడి నుంచి బయలుదేరి ఒక ప్రయాణం చేసి ఒక దిన ప్రయాణం అంతా చేసి అరణ్యంలో అక్కడ ఏంటంటే అలసిపోయి ఇక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడైపోయాడు. ఇక నేను చచ్చిపోతున్నాను, ఇక నాకెందుకు ఇది, నాకు ఈ చావు, ఇక నాకు బతకాల్సినంత అవసరం లేదు అని చెప్పి అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇక యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేశాడు. చూసారా, ఇక చాలయ్యా, నా పితరులు ఉన్నారు కదా, నా పూర్వ పితరులు ఉన్నారే, మోషే, యెహోషువ, మరి వీళ్ళందరూ, అబ్రహాము, వీళ్ళందరూ కూడా వాళ్ళకంటే నేను ఎక్కువైన వాడినేం కాదు. నా ముందు ఉన్న ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, సమూయేలు, ఈ ప్రవక్తలందరూ కూడా వీళ్ళందరి ప్రవక్తల కన్నా నేనేమంతా బలమైన వాడిని కాదు. ఇక చాలు, వాళ్ళకంటే నేను చాలా తక్కువ వాడిని, ఇంకా చాలు, నాకు ఈ ప్రయాణం చేయలేను, ఇక నా ప్రాణం అలసిపోయింది, నా ప్రాణం ఇక తీసేసుకో, నేను చచ్చినా చాలు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి ఆ బయలు ప్రవక్తలను ఎప్పుడైతే చంపాడో, ఆ వర్తమానం ఎప్పుడైతే యెజబేలు ఇచ్చిందో, ఆ వర్తమానానికి ఏలియా భయపడిపోయాడు. భయపడిపోయి మరి ఏం చేశాడంటే చక్కగా వెళ్ళిపోయి బద్రీ వృక్షం కింద పడుకున్నాడు. అప్పుడు మరి అక్కడ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విని చక్కగా తెలియపరుస్తున్నాడు. నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసిన వెంటనే దూత వచ్చింది. దూతల మరి వచ్చి భోజనం చెయ్యి అని ఏలియాను తట్టి లేపింది. అప్పుడు ఆ దూత ఎవరో కాదు, అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మరి యోహాను సువార్త 21వ అధ్యాయము సువార్త పాఠంలో మనం చూస్తాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరి తన శిష్యులకు భోజనమును విరిచి మరి ఏ విధంగా ఇదిగో తినండి అని ఏ విధంగా పెట్టాడో, అదే విధముగా ఇక్కడ ఏలియాకి కూడా దూత వచ్చి తట్టి మరి ఏం చెప్తుందంటే, ఇదిగో నీ ఎదురుగా ఉన్న ఈ రొట్టెను తినమని చక్కగా చెప్పుద్ది. లేచి భోజనం చెయ్యి, ఆ భోజనము బలము చేత నీవేం చేయాలంటే మరి నువ్వు అని చెప్పినప్పుడు అదే విధముగా ఒకసారి అయిపోద్ది. రెండవసారి కూడా మళ్ళీ కునికి నిద్రిస్తున్న సమయంలో, తినేసినాక మళ్ళీ నిద్రపోతూ ఉన్న సమయంలో మళ్ళీ తట్టుతుంది. మళ్ళీ తట్టి ఇదిగో నీ ముందు నీళ్ళ బుడ్డి మళ్ళీ ఆహారం ఉంది, అది కూడా కొంత తిను, అది తిన్న తర్వాత నీ ప్రయాణము మరి చాలా మరి ఇంకా నువ్వు చాలా దూరం ఉంది ప్రయాణం చేయాల్సిన ప్రయాణము, నువ్వు ఇక్కడే అలసిపోతే ఇక్కడే చచ్చిపోతానంటే ఎలా అని ఒక దూత, అంటే దేవుని దూతే, దేవుడే అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారే ఆ పాత నిబంధన కాలంలో వచ్చి తట్టినట్లు మనము చూడవచ్చు. ఆ విధంగా తట్టినప్పుడు వెంటనే మనం చూస్తూ ఉంటాము. మరి ఎప్పుడైతే తట్టిందో అప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళి చక్కగా హోరేబు అనే గుహలోకి వెళ్ళి మళ్ళీ భోజనము చేశాడు. తర్వాత పర్వతం మీద అక్కడికి వచ్చి నిలిచి ఉన్నాడు. ఆ హోరేబు అనే పర్వతం మీద నిలిచి ఉన్నప్పుడు అక్కడ చక్కగా మనం చూస్తూ ఉంటాము. మొదట బలమైన పెనుగాలి వీచింది. అప్పుడు ఏమైపోయిందంటే మరి పర్వతాలు బద్దలైపోయాయి, మరి శిలలు చిన్న భిన్నములు అయిపోయినాయి. మరి మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత మరి ఆ యెహోవా ఆ గాలి దెబ్బల యందు ప్రత్యక్షము కాలేదు అని మనం చూస్తాము. భయంకరమైన భూకంపం పుట్టింది, అయినప్పటికీ కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. తర్వాత మెరుపు పుట్టింది, మెరుపులో కూడా ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు మిక్కిలి నిమ్మళమైన తరువాత మెల్లని స్వరం అనేది వినిపిస్తూ ఉంది. మెల్లని స్వరము వినబడెను. ఏలియా దాని విని దాని దుప్పటతో ముఖము కప్పుకుని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒక పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారును నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవర్తనను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు యెహోవానగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణము తీసివేయుటకే చూచుచున్నారని చెప్పాడు. చూసారా,
అక్కడ చెప్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యి ఏలియాకి ఆ హోరేబు గుహలో ఆ కొండపైన మరి పర్వతం పైన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మరి తెలియపరుస్తున్నాడు. నిమ్మళమైన స్వరం వినిపిస్తుంటే ఆ స్వరంతో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో మాట్లాడినప్పుడు వెంటనే ఏలియా చెప్తున్నాడు, అయ్యా నువ్వు కట్టే ఆ బలిపీఠములను ఆ బయలు ప్రవర్తలందరినీ నేను ఖడ్గము చేత హతము చేసేసాను. అయితే ఇప్పుడు ఎలా అన్నానంటే, యెహోవా నేను మాత్రమే మరి రోషము గలవాడనై నేను ఒక్కడని మాత్రం మిగిలి ఉన్నా, నీకోసం రోషముగా పౌరుషముగా మరి చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నేను ఒక్కడని మిగిలి ఉన్నానయ్యా, నన్ను కూడా చంపాలని చూస్తుందని చెప్పినప్పుడు చక్కగా తర్వాత అక్కడ మనం ఇదంతా చూస్తూ ఉంటాము. ఈ చివరి వరకు చూసినట్లయితే ఎలీషా గారికి వరకు కూడా తన శిష్యుడిగా చేసుకోవడానికి మరి తర్వాత యెహూ నుంచి అలా ఒకరి తర్వాత ఒకరికి అప్పచెప్పిన తర్వాత చివరికి ఎలీషా గారిని తనకి శిష్యుడిగా చేసుకోవడానికి మరి దేవుడు ఒక మార్గం చూపించినట్లు మనం చూస్తూ ఉంటాము. మరి ఏలియా ద్వారా ఎన్నో పనులు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. ఒక్క దిన ప్రయాణము దూరము మరి వెళ్ళి ఆ బద్రీ వృక్షము కింద పడుకుని ఇక నేను చచ్చిపోతాను అనుకున్న సమయంలో మరి ఒక్క పూట మరి భోజనము పెట్టి 40 రాత్రింపవళ్ళు కూడా ఆయన మరి ఆహారము లేకుండా ఆయన జీవించినట్లు చూస్తూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, ఆకలి కలిగిన వారులారా మీరు వచ్చి భోజనము కొని భోజనము చేయుడి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనముల నుంచి మనం చూస్తూ ఉంటాము. అంటే భోజనము కొని చేయండి అంటే ఏంటంటే మన ఆకలి దేని కొరకు ఉన్నదో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అలా చూసినట్లయితే మరి అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 27 నుంచి మనకి 36 వచనాల్లో మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చక్కగా తన ప్రయాణంలో మరి చూస్తూ ఉంటాము. ఖైదీగా ఉన్న సమయంలో ఆయన్ని చక్కగా పట్టుకుని తీసుకుని మరి ఆ ఓడలో ఉన్నప్పుడు ఈ ఓడలో ఉండి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ ఓడలో మొత్తము మరి ఎంతమంది ఉన్నారంటే 276 మంది ఆ ఓడలో ఉన్నారు. ఆ ఓడలో 276 మంది కలిసి ఉన్న ఓడని ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ ఓడ మరి ఏమైందంటే వాళ్ళు 14 రోజులు ఉపవాసంతో ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ మాట అపోస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మనం చదువుకున్న 27 నుంచి మనం చూసినట్లయితే 14 రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో అటు ఇటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గరకు ఉన్నదని ఊహించి చూసారు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు 14 దినములు ఎలా ఉన్నారంటే 33వ వచనం చూసినట్లయితే తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆ ఆహారం పుచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను అని తెలియపరుస్తూ వారికి చక్కగా ఏం చేస్తాడంటే ఒక ఆహారం పుచ్చుకోండి అని తెలియచేస్తూ మరి వారి ప్రాణరక్షణ కొరకు మీలో ఎవరి నుండి ఒక వెంటికైనను నశింపదు అని చెబుతూ ఆహారం పుచ్చుకునడని వారిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మరి సాగెను. చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఆ ఓడ అనేది ఓడ ప్రయాణంలో వాళ్ళు తెచ్చుకున్న మరి ఆ ఓడ మరి ఆ పగిలిపోతుంది అనుకున్న సమయంలో కూడా వాళ్ళందరూ కూడా తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా నీటిలో పడవేస్తున్న సమయంలో ఇంకా వీళ్ళు చనిపోతారనుకుంటే ఈ ఖైదీలను ఆ విధంగా మనము పంపించకూడదని తెలియపరుస్తూ అక్కడ మరి ఏం చేస్తాడంటే సైన్యాధిపతి వీళ్ళందరినీ చంపేద్దాం అనుకున్న సమయంలో కూడా పౌలు మీద చక్కగా మనం చూస్తాము. మనం మొదటి నుంచి 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే చక్కగా మనకి ఈ అధ్యాయం మొత్తం చదివితే అర్థమైపోతుంది. ఏంటంటే యూలి అనే ఒక మరి ఆయన చాలా బాగా చేస్తున్నట్టు మనము చూస్తూ ఉంటాము. ఆయన వల్లే మరి ఇక్కడ పౌలు గారు కూడా తప్పించబడినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారిని ఆలోచనలు ఆయన ఏం చేశాడంటే మరి కొంతమందినేమో ఆ ఓడ పగిలిపోతున్న సమయంలో కొంతమంది ఏం చేశారంటే మీరు మీ వేత వచ్చిన వాళ్ళు వేతతో వెళ్ళిపోండి, లేదంటే
ఎవరైతే ఈత రాదో వాళ్ళు ఈ ఓడ మరి ముక్కలని చెక్కలను పట్టుకుని మీరు ఒడ్డుకు చేరండి అని చక్కగా తెలియపరిచారు. అంతేకాదు అలా తెలియపరిచిన సమయంలో చక్కగా వాళ్ళు అలా వెళ్ళిపోతున్న కొంతమంది ఆ విధముగా చాలామంది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి వారి ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ ఖైదీలందరూ కూడా వారి ప్రాణాలు రక్షించుకుని మరి దేవునికి మహిమకరంగా వాళ్ళు ఉన్నట్లు చూస్తాము. అంతేకాదు ఇక్కడ పౌలు ఆ ఓడలో ఉన్న వారికి 14 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టినట్లు కూడా మనము చూస్తూ ఉన్నాము. వారు నీరసించిపోతున్నారు. ఇక వాళ్ళు పాపం ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారికి ఆహారం పెట్టినప్పుడు మిగిలిన మరి ఆహారంలో ఉన్న ఆహార సామాగ్రి అంతా కూడా మళ్ళీ తర్వాత ఆ గోధుమలు అవన్నీ కూడా సముద్రంలో పడవేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం చూసినట్లయితే ఆ విధంగానే మనం చూసినట్లయితే పౌలు గురించి దేవుడు తెలియచేసినట్లుగా ఈ పౌలు గారు మరి సువార్త అక్కడ చేసినట్లుగా కూడా చూస్తూ ఉంటాము. ఆ పడవలోనే సువార్త చేసినట్లుగా కూడా చూస్తూ ఉంటాము. అంతేకాదు దేవుడు చెప్పినట్లుగా పౌలు గారి గురించి నేను ఈ ఎవరిని ఏర్పరచుకున్నాను, దేనికి ఏర్పరచుకున్నానని చెప్పాడంటే రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నేను ఇతను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నానని అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం కదా. అలా విధముగానే పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టే ఆయన ఖైదీగా ఉన్న సమయంలో కూడా ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఆయన ఏం చేశాడంటే చక్కగా మరి మనం చూస్తాం కదా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. అంతేకాదు మరి శారీరక ఆహారము కూడా అక్కడ వారికి పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే అందుకనే ఈయన రాజుల ఎదుట కూడా నేను నిలబెడతానన్నట్లుగా ఈయన రాజులకు కూడా సువార్త తెలియచేసిన వ్యక్తిగా ఉన్నాడు. అగ్రిప్ప రాజు ఉంటాడు కదా, అతనికి కూడా సువార్త చెప్పాడు. ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా చేస్తున్నావు కదా అన్న సందర్భం కూడా మనము చూస్తూ ఉంటాము. అంతగా దేవుడు పౌలు గారిని ఎన్నుకుని అక్కడ ఆకలితో ఉన్న వారికి మరి ఆత్మీయ ఆహారము శారీరక ఆహారము కూడా పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనకిచ్చిన సువార్త పాఠంలో కూడా యోహాను సువార్త 21వ అధ్యాయము ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన ప్రత్యక్షతను మరి చూస్తూ ఉంటాము. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ కూడా మనం చూస్తాం కదా, మనం చదువుకున్న మరి మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్తల 19వ అధ్యాయంలోనే చూస్తూ ఉంటాము. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తను లెగిచిన తర్వాత మరి ఆయన కూడా ప్రత్యక్షపరుచుకున్నట్లు శిష్యులకు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారంటే 7 శిష్యులు ఉన్నారు. ఈ 7 శిష్యులకు చక్కగా ప్రత్యక్షపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే వాళ్ళు ప్రత్యక్షపరిచినప్పుడు చక్కగా మనం చదువుకుంటాం కదా, 7 శిష్యుల పేర్లు కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. మరి సీమోను, పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనే ఊరివాడకు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనే వారిని వెళ్ళి దోణి వెంబడి వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఏమీయూ వారికి పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన తన శిష్యులను యేసు తన శిష్యులని గుర్తుపట్టలేదు. చూసారా, మనం చూస్తూ ఉంటాము. ఏం చేశారు? యేసు అని శిష్యులు ఏం చేయలేదంట, వారిని శిష్యులు యేసు ప్రభువాన్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకోకుండా మరి ఈయన ఒక ఎవరో అనుకున్నట్లుగా ఉన్నారే తప్ప మరి అలా పట్టకపోవడం వల్ల తర్వాత మనం కింద భాగంలో చూస్తాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా వాళ్ళు వల వేసినప్పుడు 153 చేపలు మరి వారికి పడినట్లు, ఆ వల విస్తారంగా ఉన్నట్లు, ఆ వల పిగిలిపోతున్నా కాబట్టి వేరే వారిని సహాయం అడిగినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వీరికి మరి చక్కగా రొట్టె విరిచి చక్కగా ఆహారం పెట్టి వారికి భోజనమును పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఆ భోజన పత్తిని మరి ఆయన మరి ఆనుకున్న రొమ్మును
ఇక్కడ మనము 20 వచనంలో చూసినట్లయితే చక్కగా ఇవన్నీ ఉంటాయి. మనం ఈ అధ్యాయం మొత్తం చదివితే చాలా మంచిది. ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను తెలియపరుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏ విధంగా ఉన్నారో, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా గుర్తుపట్టలేదో, తరువాత ఆయన చేసిన అద్భుత కార్యమును బట్టి, ఆయన వారికి మరి పెట్టిన ఆహారమును బట్టి మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అని చక్కగా తెలియపరిచారు. అంతేకాదు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి అక్కడ కూడా పేతురుని 3 క్వశ్చన్లు అడుగుతాడనమాట. నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంటే అక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి ఆకలి తీర్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. భోజనము అంటే అక్కడ భోజనమును మరి చేసినట్లుగా మనం కూడా చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నంత కాలంలో కూడా ఆయన ఎన్నో సువార్తలు కొండ మీద ప్రసంగాలు చేస్తున్న సమయంలో ఆయన చక్కగా ఎంతోమందికి ఆహారం పెట్టి అందరినీ కూడా ఆయన తృప్తిపరిచిన దేవుడిగా ఉన్నాడు. అందుకే మనకి ఆయన ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే నీతి కొరకు ఆకలి దెప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అంటున్నాడు. అంతేకాదు జీవాహారమును నేనే, నా యందు మరి అందుకే చెప్తున్నాడు కదా, ఎవరైతే ఆ జీవాహారాన్ని కోరుకుంటారో ఆయన వారిలో నివాసం ఉంటాడంటున్నాడు, వారితో నివసిస్తానని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము మరి చాలా ఆయన ఈ భూమి మీద మన కొరకు తినటానికి ఆహారం కొరకు కూర మొక్కలనే కానీ ఇవన్నీ మొలిపించిన వాడును నేనే అని తెలియపరుస్తున్నాడు. మరి మనం చూసినట్లయితే మరి శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తానని దావీదుతో కూడా తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. దావీదు చక్కగా తెలియపరుస్తున్నాడు, అయ్యా నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల ఉంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చక్కగా తెలియపరిచాడు. అంతేకాదు మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుంచి మనం చూస్తూ ఉంటాం కదా. యోహాను సువార్తలో కూడా చక్కగా తెలియపరుస్తాడు, జీవాహారమును నేనే అని చక్కగా తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయనే జీవాహారముగా ఈ లోకానికి వచ్చాడు. మరి చాలామంది ఇదిగో నా శరీరము, ఇదే నా ఆహారం, మీరు తినండి అన్నప్పుడు చాలామంది భయపడిపోయినట్లు, ఈ శరీరం మనం తినటం ఏంటి అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే 32 నుంచి మనము చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుంచి చూసినట్లయితే, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి మీకు ఇయ్యలేదు, మీ తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన జీవాహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. చూసారా, మనం చూసినట్లయితే పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే, మీ ఆహారము నేనే అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మరి చనిపోయిన మరి అక్కడ మరి యాయేరు కుమార్తె దగ్గరికి మనం చూసినట్లయితే చక్కగా లేపిన తర్వాత ఈమెకి భోజనము పెట్టుడి అని చక్కగా మనం లూకాసు వార్తలో చూస్తూ ఉంటాము. అంతేకాదు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు, వాళ్ళు మరి అరణ్యంలో ఉంటున్నప్పుడు వారికి మన్నాని ఆహారంగా దేవుడు అనుగ్రహించాడు. మన్నాతో వాళ్ళు తిని తృప్తి పొందినట్లు చూస్తూ ఉంటాం. పరలోకం నుంచి వచ్చిన ఆహారం అప్పుడు ఏంటి? మన్నా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేనే పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని అని చక్కగా తెలియపరుస్తున్నాడనమాట. నిజమే, మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు ఆయన మనం చూసినట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చూడండి, నాకు ఇప్పుడు శిలువ ప్రయాణం ఉంది, ఇప్పుడు నాకు బోల్డ్ శ్రమలున్నాయి, ఈ శ్రమ పడక మునిపే నాకు మరి శిలువ ప్రయాణం ఉంది కాబట్టి నేను
భోజనాన్ని చేయాలని ఆశపడుతున్నాను అని దేవుడు తన శిష్యులకు మరి ఇక్కడ భోజనము చివరి రాత్రి భోజనం ఇస్తున్నట్లు మనము చూస్తాము. అంతేకాదు ఆయన చివరి రాత్రి భోజనం అయిన తర్వాత తన శిష్యులకు మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి ప్రత్యక్షపరచుకుని మళ్ళీ తను పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన మరి తన భోజనాన్ని మరి వారితో కలిసి భోజనం చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే మరి యోహాను సువార్త 21:9 ఉంటే అక్కడ నిరాశలో ఉన్న వారిని శిష్యులను మరి బలపరిచి ఇక మాకు లేదు, ఇక దేవుడు లేడు, వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు, ఇక మా వల్ల కాదు, ఇక మా పనులు మేము చేసుకోవాలి, మా వలలు మేము శుభ్రం చేసుకోవాలి, మా వలలతోనే ఇక మా వృత్తి మేము చేసుకోవాలి అని ఈ శిష్యులందరూ కూడా మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోయి వాళ్ళు వలలేసుకుంటూ వాళ్ళు చేపలు పట్టుకుంటున్న సమయంలో ఇదిగో నేను ఉన్నానని గుర్తుపరుస్తూ ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను అని తెలియపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కనులు తెరవబడి నిజమైన క్రీస్తు ప్రభు వారు బ్రతికే ఉన్నారు, ఆయన ఉన్న కాలంలో మనం ఏ విధంగా ఉన్నామో ఏ విధంగా చేశామో అవన్నీ గుర్తు చేసుకున్నారు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తుంటే 5,000 మందికి ఆహారం పెట్టారు. మరి మనం చూస్తూ ఉంటాం 4,000 మందికి ఆహారం పెట్టాడు, మళ్ళీ 12 గంపలు మిగిలినవి. ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే దేవుడు ఉన్నాడు, ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకుని వారి కన్నులు తెరవబడి సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త తెలియజేయండి అని యోహాను సువార్తలో మనకి శిష్యులకు తెలియచెప్పిన వాక్యమును చూస్తున్నాము. అయితే దేవుని వాక్యం అనేది బంధింపబడదు. అది మనం బంధించాలని ఎంత చూసినప్పటికీ కూడా ఆయన వాక్యము బంధింపబడదు. అపొస్తలుడైన పౌలు బంధించాలని ఖైదీలను చూస్తూ రోమ సామ్రాజ్యంలో ఖైదీలందరినీ తీసుకుని మరి ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ వాక్యాన్ని బంధించాలని వాళ్ళు చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు ద్వారా వాక్యము వెల్లడయ్యింది. మనము చూస్తూ ఉంటాము వాక్యమే జీవాహారము. మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ వాక్యమే మరి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య నివసిస్తుంది. ఆ వాక్యమే జీవాహారము. ఆ వాక్యము మన హృదయాలలో ఉన్నట్లయితే, ఆ వాక్యము ద్వారా మనం నివసిస్తున్నట్లయితే మన హృదయానికి నెమ్మది అనేది సమాధానం అనేది మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, జీవాహారమైన నన్ను మీరు భుజించండి, నన్ను మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను మీరు గుర్తుపెట్టుకుని దీనిని మీరు ఆచరించండి, దీనినే మీరు సర్వలోకానికి తెలియజేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే కదా దేవుడు కోరుకున్నాడు. ఎవరైతే నా స్వరము వింటారో అక్కడ ఏలియా అన్నాడు, మెరుపు వచ్చింది, ఆ మెరుపులు ఆగిపోయిన తర్వాత మిక్కిలి మరి నిమ్మళమైన ఒక స్వరం వచ్చిందంట, మెల్లని స్వరం వచ్చింది. అలాగే సమూయేలుని పిలిచాడు. చూసారా, సమూయేలు నిద్రలో ఉన్నప్పుడు సమూయేలు సమూయేలు అని పిలిస్తే ఏమో ఏలీ పిలుస్తున్నాడేమో అనుకుని మళ్ళీ వెళ్ళి ఏలీ గారు నన్ను పిలిచారా అని అడిగితే లేదు లేదు నేను పిలవలేదయ్యా అంటాడు. అలా 3 సార్లు జరిగినప్పుడు ఏలీకి గుర్తొచ్చి దేవుడు పిలుస్తున్నాడని అర్థమయ్యి చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని నీవు చెప్పు అని అన్నప్పుడు మరి సమూయేలు ఆ విధంగానే చెప్పాడు. నిజమే, మెల్లని స్వరము మనకి వినపడుతూ ఉంటుంది. ఆ మెల్లని స్వరము వినబడాలి అంటే మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు వినపడాలి అంటే మనము దేవుని వాక్యం అనేది మనలోకి ధరించుకున్నప్పుడే ఆ స్వరం అనేది మనకి వినబడుతూ ఉంటుంది. మనకు వినిపించినా కూడా కొన్నిసార్లు మనం త్రోసిపుచ్చే వారిలాగా ఉంటూ ఉంటాము. అలా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మరి చెప్పారు కదా, మీరు వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు, మీరు అలా ఉండొద్దు. అలా ఉంటే నేను వచ్చి తలుపు తట్టినప్పుడు మీరు నా స్వరం మీరు వినలేరు. కాబట్టి నా స్వరం మీరు వినాలి అంటే మరి నేను మీతో కలిసి భోజనం చేయాలి అంటే మీరు ఎలా ఉండాలి అంటే నా స్వరమును మీరు గుర్తుపట్టేవారిలాగా ఉండాలి. అలాంటి యేసన్న స్వరము ఎప్పుడైనా విన్నారా? ఆయన స్వరము వినాలి, ఆయన మాట మనము వినాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలనాడు సమూయేలుని పిలిచాడు, మోషేని పిలిచాడు, మరి యెహోషువాని పిలిచాడు, మరి ఇంకా అనేక మంది భక్తులను పిలిచాడు. మరి మనం చూస్తాము అంతమంది పిలిచినప్పుడు స్వరాన్ని గ్రహించగలిగి యాకోబుని పిలిచాడు. యాకోబును ఎలా పిలిచాడు అనుకుంటున్నారు? మనం అనుకుంటాం కదా, యాకోబే కదా రాత్రల్లా పెరిగి, యాకోబు దగ్గరికి దేవుడు రాకపోతే యాకోబు ఇంకెవరోలే అనుకుని వదిలేసుకుని ఉంటే ఆ సమయంలో దేవుడే వచ్చాడు యాకోబు దగ్గరికి.
మనం అనుకుంటాము దే యాకోబు దగ్గరికి యాకోబే పశ్చాత్తాపడ్డాడు అనుకుంటాం, కానీ దేవుడే పరలోకము నుండి దిగివచ్చి ఆయనని మరి నిచ్చెనలాగా దిగివచ్చి ఆ నిచ్చెన మీద నుంచి దిగుతూ ఎక్కుతున్న సమయంలో మరి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మెల్లని స్వరము మనము వినే వ్యక్తుల్లాగా ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ మనము దేవుడిచ్చిన అవకాశంలో మనము ఏ విధంగా జీవిస్తున్నామో మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన శత్రువుల ఎదుటే మనకి భోజనాన్ని సిద్ధపరుస్తానన్నాడు. అట్టి కృపను మనందరికీ అనుగ్రహించాలి అంటే జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ధరించుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మరి మనం తీసుకుంటున్న మనము ఇది ఇప్పుడు ఈ వాక్యము ఆయన శరీర రక్తాల గురించి కాదు, కానీ ఆయన ఈ వాక్యం అనేది ఏంటంటే ఇహలోక బలము పుచ్చుకుని ఆహారం ఒక్కరోజు తిన్న ఏలియా 40 రాత్రులు పగర్లు ఏ విధంగా ప్రయాణం చేశాడో మరి 14 దినములు ఉపవాసం ఉన్న మరి ఖైదీలు వారికి ఏ విధంగా పౌలు ఆహారం పెట్టాడో మనం చూస్తాము. అంతేకాదు నిరాశలో వెళ్ళిపోయి ఇక మాకేమీ లేదు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు, ఇక మాకు సంబంధం లేదు, ఇక మా పనులు మళ్ళీ మా పనులే అనుకుని శిష్యులందరూ మళ్ళీ జాలరులుగా వెళ్ళి సముద్రంలో వల వేస్తున్న సమయంలో వారికి దేవుడు నేను ఉన్నాను అని తెలియపరుస్తూ వారికి మరి భోజనము పెట్టి వారికి నిజమైన క్రీస్తుని తెలియజేశారు. అంటే భోజనం అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని నీవు కలిగి ఉండాలి. ఈ లోకపరంగా మరి అదే అంటాడు కదా, దేవుని వాక్యము బ్రతికించేది. మనకి చూస్తాం 19వ కీర్తన 105వ వచనంలో చూస్తాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపము అనే మాట కాకుండా తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించేది, మరి అది మరి నిత్య జీవమునకు మనల్ని నడిపించేదని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన వాక్యము ద్వారానే మనము బ్రతుకుచున్నాము. ఆయన వాక్యం ద్వారానే అదే నాకు బాధలలో నెమ్మదినిచ్చేది అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అక్కడ ఏలియా ఎంతో బాధపడిపోతున్న సమయంలో మరి ఒక్క దూత వచ్చి ముట్టి ఆయనకి ఆ బాధను ఆహారం పెట్టి తన బాధనంతా కూడా తీసివేసింది. మనం చూస్తాం కదా, కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో 50వ వచనంలో మనం చూస్తాము, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఆ వాక్యము జీవాహారము, ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివసించి మళ్ళీ మనల్ని తీసుకురావడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యము ఎవరి హృదయాల్లో అయితే నివసించుద్దో వారు ఎండిపోయిన స్వభావంలో అయితే ఉండరు, వాళ్ళు చిగురించే స్వభావంలో ఉంటారు. ఇహలోకపరంగా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని ఆహ్వానిస్తూ ఆయనతో కలిసి మనము పరలోకమందు కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడ జీవాధిపతి సృష్టికర్తమైన తండ్రి, నిజమే ప్రభువా నాయనా, ఈ లోక ఆహారం కోసం, ఈ లోక అలవాట్ల కోసమే మేము పాకుట్లాడుతున్నామేమో, కానీ ఇవి అన్ని తాత్కాలికము ప్రభువా. నిజమైన జీవాహారము మీరు ప్రభువా. మిమ్మల్ని మేము సంపాదించుకునే కృపను మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.